జమిలీ ఎలక్షన్ రేపే జరిగిపోతాయి, ఎల్లుండే జరిగిపోతాయి, నథింగ్. ముందు జనాభా సేకరణ, జనాభా లెక్కల సేకరణ జరగాలి. అది రేపు జనవరి తర్వాత పెడతారా, ఫిబ్రవరి మార్చిలో పెడతారా తెలియదు. ప్రతి ఇంటికి వెళ్ళి జనాభా లెక్కలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి పేర్లు, వాళ్ళ వయసు, వాళ్ళ డేటా ఇదంతా మెన్షన్ చేస్తారు. ఇదంతా పూర్తి కావడానికి 6 నెలల నుంచి ఏడాది పడుతుంది. ఆ తర్వాత దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. శాసనసభ్యులు, ఇది పార్లమెంటుకి సంబంధించినటువంటి దాంట్లో నియోజకవర్గాల పునర్విభజన అంటే ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ 175 ఉన్నాయి, 225 అసెంబ్లీ సీట్లు అవుతాయి. అట్లాగే పార్లమెంటుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది ప్రస్తుతం 25 సీట్లు, ఇది 40 దాకా వెళ్తాయి, 39 40 అన్నట్టు. అట్లాగే తెలంగాణలో అయినా 117 నుంచి 150 దాకా అసెంబ్లీ స్థానాలు అవుతాయని, అట్లాగే పార్లమెంటు పరంగా కూడా ఇప్పుడు ఉన్నట్టు 17 నుంచి 30 దాకా వెళ్తాయని చెప్తున్నారు. అది టోటల్గా దేశవ్యాప్తంగా తీసుకునే లెక్క, జనాభా లెక్కల ఇది నియోజకవర్గానికి ఎంతమంది ఉండాలి అన్నటువంటిది లెక్క తీసుకుని దాని ప్రకారం, లేదా భౌగోళిక స్వరూపం ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ లాంటి చోట్ల లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో 70-80 వేల మందే ఉంటారు ఓటర్లు, ఇది పార్లమెంట్ స్థానానికి కూడా. అక్కడ భౌగోళిక స్వరూపం చూస్తారు. కాబట్టి అట్లాంటిది ఏది తీసుకోవాలి ప్రాతిపదిక, ఇదంతా తేల్చుకున్న ఏడప్పటికి ఇంకొక ఏడాది దాకా పూర్తవుతుంది. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు అందులో అమలు చేయాలంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన దాంట్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి 33%. అవన్నీ సెట్ అయ్యేటప్పటికి 2027 ఎండింగ్ 2028 అవుతుంది. ఆ తర్వాత జమిలీ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈలోపు జమిలీ ఎన్నికలకి బిల్లులు తీసుకొస్తారు, రాజ్యసభలో బలం ఉంటుంది, దాదాపు 35 ఇది రాజ్యసభలో బలం తక్కువ ఉంటుంది 2/3కి. కానీ అక్కడ ఇదే ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసుకుంటారు, అంతా నడుస్తుంది. కానీ కోర్టులకు వెళ్తారు, కోర్టుల్లో వాదోపవాదాలు ఉంటాయి. ఇవన్నీ చేసుకుని 2028లోనే జరుగుతాయా, 2029లో జరుగుతాయా, ఏది ఏమైనా జమిలీ గురించి భయపడాల్సిన అధికార పక్షం రమ్మంటుంటే ప్రతిపక్షం భయపడటం అన్నటువంటిది వింత.